వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకం సిబ్బంది నేటి నుంచి సమ్మెకు దిగారు. 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయాడని, కొత్త కాంట్రాక్టర్ నిర్వహణ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. మెయింటెనెన్స్ పనులు నిలిచిపోవడంతో తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోందని, పెరిగిన నిత్యావసర ధరలతో అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని సిబ్బంది తెలిపారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ జిల్లా అధికారులు, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల వల్ల మొత్తం మా జీతాలు కూడా అరకొర జీతాలు, ఆ జీతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ నిర్వహించి వెంటనే మాకు నెల జీతాలు వచ్చేలాగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని, దాని ద్వారాగానే మాకు కొంత భరోసా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న కాంట్రాక్టులు అందరూ కూడా, తాత్కాలిక కాంట్రాక్టులు అందరూ కూడా వచ్చి ఎంతో కొంత వాళ్ళ బిల్లులు చేయించుకొని వెళ్ళిపోయే పరిస్థితి. దీని మీద శాసనసభ్యులు మొన్న ఇటీవల కూడా దీని మీద ఒకసారి చూసి ఇవంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు కూడా తినేసారనే వెర్షన్ అట్లా దయించి మీరు ఇమీడియట్లీ దీని మీద ఒక కమిషన్ వేసి మొత్తం ఎంక్వైరీ చేసి దీన్ని పునరుద్ధరించి జనాలకు వాటర్ ఇవ్వాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మొత్తం ఇప్పుడు ఉన్న బాబా గారి ఆశయాన్ని కొనసాగించాలంటే కనుక మొన్న లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, నేను అవసరమైతే సత్యసాయిని నేను దత్తత తీసుకుంటాను, దానివల్ల మొత్తం ఈ కార్మికుల కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారు. ఆయన కూడా ఇవాళ దీన్ని పట్ల స్పందించాలని చెప్పి మేము ఈరోజు మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా పూర్తిగా పంపిణీ జరగడం లేదండి. మెటీరియల్ ఏ విధమైంది ఏర్పరచక పురుషోత్తపట్నం 2-3 మోటార్లు పెండింగ్లో ఉన్నాయండి. అవన్నీ కూడా రిప్లేస్మెంట్ చేసి ఈ ప్రాజెక్టును పునరుద్ధరించాలని మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీడియా ముఖంగా తెలియపరచుకోవడం జరుగుతుందండి. మా నెల జీతాలు కూడా, పెండింగ్ జీతాలు రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెల కూడా జీతాలు వచ్చేలా చూడాలని మేము మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం.